ఈ రైతుల బాధలు గోసలు చూస్తే నాకే ఇట్లా చేతుల అవకాశం ఉంటే రుణమాఫీ చేసే సంతకం పెట్టేది నేనే అయ్యి ఉంటే వీళ్ళందరికీ చేసి పాడేస్తే అయిపో అన్నంత అనిపిస్తుంది తెలుసా. ఈ బాధలు వింటా ఉంటే నా చేతుల్లో కనుక ఇట్లా కట్క ఉంటే ఏదైనా ఒత్తి పాడేద్దాం అనిపిస్తుంది, అందరు చేసేద్దాం అనిపిస్తుంది ఒక్కో రైతు బాధ వింటుంటే. హలో హలో నరేష్ గారు అండి? అవునండి సార్ మాది లోన్ మాఫీ రాలేదు సార్. ఎక్కడి నుంచి మేడం మీరు మాట్లాడేది? మీ పేరు, మీ జిల్లా? మాది డిస్టిక్ నిర్మల్. నిర్మల్ జిల్లాకి వెళ్ళి. ఓకే అమ్మా, మీ పేరు? మా పేరు సరిత. సరిత గారు, నిర్మల్ డిస్టిక్ వెళ్ళి సరిత. అయితే మీరు ఎంత తీసుకురమ్మా లోను? లోన్ మేము ₹1,00,000 తీసుకున్నాం. ₹1,00,000. ఇంట్రెస్ట్ ఎంత అయిందమ్మా అది? అది ఇంట్రెస్ట్ తోని ఒక 1,20,000 అట్లా అయిందని చెప్పిండ్రు. 20,000 అంటే 1,20,000 అయింది. మీకు 1,50,000 వచ్చింది అని చెప్పిండ్రు, కానీ మరి వీళ్ళు బ్యాంకర్లు ఏం చెప్పట్లేదు మరి. 1,50,000 లిస్ట్ లో మీ పేరు ఉంది అట్లా? 1,50,000 లేదు సార్. అట్లా కాదమ్మా, ఇప్పుడు నేను అనేది మొన్న ₹1,00,000 మాఫ్ ఒకసారి జరిగింది, 1,50,000 ఒకసారి జరిగింది. అవును. మీరు బ్యాంకుకి వెళ్ళి అడిగినరా 1,50,000 మీ పేరు వచ్చిందా రాలేదు అడిగిరా? అడగలేదు సార్. అడగండి అమ్మా ఒక్కసారి, ఎందుకంటే 1,50,000 మీకు మెసేజ్ వచ్చిందా? పోనీ రాలేదు, మెసేజ్ కూడా రాలేదు. అయితే బ్యాంకు నన్నా మీ అగ్రికల్చర్ ఆఫీసర్ నన్ను అడిగి 1,50,000 రుణమాఫీలు మీరు అయిపోవాలి. అగ్రికల్చరల్ మేడం అడిగితే రేషన్ కార్డు లేదు కదా, మీకు రేషన్ కార్డు ఉందా అని అడిగిండ్రు. అది అసలు లాస్ట్ చెప్తారమ్మా మీరు, ఎందుకంటే రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ ఇప్పుడు అయితే లేవు. అదే రేషన్ కార్డు ఉందని అడిగితే రేషన్ కార్డు లేదని చెప్పాను. అయితే రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ ఇంకొక విడతల చేస్తామన్నారు ప్రభుత్వం. ఇప్పుడు ఈ 2 లక్షలలో ఇప్పుడు 15 ఆగస్టు నాడు మీ పేరు రావాలి 100%. కానీ రాకపోతే ఆ తర్వాత మాత్రం అందరికి అయిపోతాయి. రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా చేస్తామన్నారు. అదే సార్ మరి అయిపోతుందమ్మా, మీది అయిపోతుంది. వేరే ఏ ప్రాబ్లం లేకపోతే పక్కా మీద అయిపోతుంది. అదే రేషన్ కార్డు ఒకటి లేదు, మళ్ళీ ఇంకా అట్లా కూడా అంటున్నారు కదా. ఇంకోటి, మీ ఇంట్లో ఇంకోరన్నా లోన్ తీసుకురా మరి? లేదు సార్, తీసుకోలే. అచ్చా, మీ పేరు మీద ఉంది భూమి, మీరే తీసుకురు? అచ్చా, ఇంకా వేరే వాళ్ళు ఎవరు తీసుకోలే కదా. అంటే కుటుంబానికి కొన్నిసార్లు ఇప్పుడు అంటే రేషన్ కార్డు ఇంతకు ముందు మీరు ఏమన్నా ఉండేనా మీ పేరెంట్స్ దాంట్లో కానీ? మీరు మీ పేరు లేదు కదా, మీ ఫ్యామిలీ కదా. సరే అమ్మా. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళయి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పేరు అక్కడ ఉందనుకో ఆ రేషన్ కార్డులో, అక్కడ గుర్తిస్తారంట కుటుంబంగా. అట్లా నేనేది అక్కడ తల్లి తండ్రి ప్లస్ అన్న తమ్ముళ్ళు ఉంటే అక్కడ గుర్తిస్తారు అట్లా. సరే అమ్మా. మాది రేషన్ కార్డు లేదని చెప్పేసి చేయలేరు. మళ్ళీ మా తమ్ముడు వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు ఉంది. అమ్మ తమ్ముడు మరదలు వాళ్ళకు ఉంది, వాళ్ళ ఫ్యామిలీ కూడా. కానీ తమ్ముడు కోర్టులో జాబ్ చేస్తాడు, జూనియర్ అసిస్టెంట్ గా. వాళ్ళకు కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు ఉంది. వాళ్ళది 70,000 ఉంది. వాళ్ళది కూడా తమ్ముడిది కూడా రాలేదు. వాళ్ళకు కూడా రేషన్ కార్డు లేదు కదా సార్. అదే ఇప్పుడు మీకు అవుతుందమ్మా, మీకు అయిపోతుంది. రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ చేస్తామని చెప్పారు. వాళ్ళది కూడా చిన్న ఎంప్లాయే కానీ మరి ఇట్లా ఎంప్లాయీస్ ఐటీ ప్లేయర్స్ అది అని చెప్పేసి అంటున్నారు కదా. అవునమ్మా, ఐటీ పే చేసిన వాళ్ళకు ఎంప్లాయీస్ కి లేదంటున్నారు. అయితే చిన్న ఎంప్లాయీస్ బాగా అనిపిస్తుంది, మాకు వచ్చే జీతాలు ఎంత, మేము ఎంత మరి చిన్న ఎంప్లాయీస్ వాళ్ళకు కూడా పిల్లలు చేస్తే బాగుంటది అని అంటారు. కానీ ల్యాండ్ ఉంటది కదా, సైడ్ బిజినెస్ గా వేసుకుంటున్నారు. మరి అందుకోసం మరి ఎంప్లాయీస్ అప్పుడేమో ఓట్లు వేయించుకునేటప్పుడేమో ఏం చెప్పలేదు. మరి అందరికి చేస్తామని చెప్పారు, రైతులందరికని చెప్పారు. అందరికని చెప్పిండ్రు. మరి అప్పుడు ఇప్పుడు ఏంది పంచాయతీ ఎన్నికల నుంచి ఈ ఎన్నికల వరకు అయితే ఏ చెప్పలేరు. అన్ని ఓట్లయితే మేము వేస్తున్నాం. ఎంప్లాయీస్ కూడా చిన్న ఎంప్లాయీస్ ఇప్పుడు ఎందరో 1000 మంది ఉన్నారు. అవునమ్మా, కరెక్ట్. 1000 కాదు, లక్షలు ఉంటారు. ఎందుకు తెలుసా, ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ ట్యాక్స్, కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కూడా కడతారు. వాళ్ళకు కూడా అన్ని పోను ట్యాక్సులు కట్టంగా వాళ్ళకి ఏం మిగులుతుంది, ఏం చేస్తారు? ఇది అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ అయినా ప్రభుత్వం అయినా చిన్న ఎంప్లాయీస్ అర్థం చేసుకోవాలి. ఇల్లు లేదు, ఇద్దరు ఆడపిల్లలు, ఏదో సైడ్ బిజినెస్ ఒక 5-6 ఎకరాలు ల్యాండ్ చేసుకుంటున్నారు సార్. కరెక్ట్ అమ్మా. సరే అమ్మా, ప్రభుత్వం ఆలోచిస్తుంది, ఆలోచించేలాగా చేద్దాం మనం. ఓకే. హలో, ఇగో కంటిన్యూ. హలో నమస్తే అన్న. నమస్తేనే, చెప్పన్నా అన్న. మాది వనపర్తి డిస్ట్రిక్ట్ అన్న. వనపర్తి చెప్పండి అన్న. అదే మాది లోన్ అన్న, మాది 1,20,000 ఉంది. ఓకే. మాకు ఇంతకుముందు కేసీఆర్ వేసినప్పుడు 25,000 ఒకసారి వేసి వరుసగా 4 సంవత్సరాలు. అవును. అప్పుడు వచ్చింది, మళ్ళా మొన్న ₹1,00,000 కూడా వచ్చింది.
అయితే మాకు రెన్యువల్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూగా. రెన్యువల్ చేస్తున్నారు కదా మీరు రెగ్యులర్ గా? రెన్యువల్ చేస్తున్నాం, 23 వరకు కూడా చేస్తూనే ఉన్నాము. చేసినాము మొన్న 24లో కూడా మొన్న అంత 15 రోజులకి చేసినాం. మాకు రాలేదన్న మాకు. నువ్వు ఒక్కనివేనా ఇంట్లో ఇంకోరైనా తీసుకురా? మా భార్య కూడా తీసుకున్నాం, మా భార్యకి వచ్చిందన్న 40,000. 40,000 తనకు వచ్చింది కదా. ఫస్ట్ మహిళలకే వస్తుంది కుటుంబంలో. ఇప్పుడు నీకు ఈ లిస్ట్ లో వస్తుంది 2 లక్షల రుణం ఉంది కదా. ఇప్పుడు 15 ఆగస్టు ఉంది కదా, 15 ఆగస్టు నాడు వస్తుంది నీకు. మాది ప్రాసెస్ లో లేదన్నా అధికారులతో చూస్తే. ఏమనుంది, ఏమన్నా చెప్పింది చెప్పు. స్టేటస్ ఏముంది? స్టేటస్ లో కనపడతలేదు మీది అని చెప్తున్నా వ్యవసాయ అధికారి. కనపడకపోవడం ఏందన్న, ఏదో ఒక స్టేటస్ ఉంటది. ఏదన్నా ఒకటి నిర్ధారణ కావాల్సి ఉందనో, లేకపోతే నో డేటా ఫౌండ్ అనో, లేకపోతే ఆధార్ కార్డుల పేరు తప్పు ఉందనో. వాళ్ళు మీది ప్రాసెస్ లో లేదు మీ అకౌంట్ అని చెప్తున్నారన్నా. ఒకసారి మళ్ళీ పోయినప్పుడు చూసి వాళ్ళు చూపెట్టాక నాకు కంప్యూటర్ లో ఇట్లా ఫోటో కొట్టుకొని చూసి నాకు ఫోన్ చేశారా, చూద్దాం ఏం స్టేటస్ ఉందో కనుక్కుందాం. మా వాళ్ళు ఏమన్నా అడిగినట్టే మీకు 2018 కంటే ముందుంది కానీ అని నాకు అనుకున్నారు. అచ్చా అచ్చా. రెన్యువల్ చేస్తున్నాం కదా. రెన్యువల్ చేస్తే వాళ్ళు చెప్పింది 18 నుంచి 23 వరకు మధ్యలో కొత్తగా తీసుకున్న వాళ్ళే కానీ ఆల్రెడీ ఉన్న రుణాలు రెన్యువల్ చేస్తున్న వాళ్ళు కానీ రెన్యువల్ అయితే కదా నీది ఎలిజిబిలిటీ. రెన్యువల్ అయితే ఎలిజిబిలిటీ అన్న నీకు రాకుండా పోదు. అయితే ఒక్కసారి ఆ స్టేటస్ చెప్పు నాకు చూసి. మాతో అది ఏం తీసుకున్నారంటే బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళు అన్న అదే అర్థమైంది నాకు. అయితే ఒక్కసారి స్టేటస్ చూసి నాకు ఫోన్ చేయరు మళ్ళా నా నెంబర్ కు. నేను రోజు లైవ్ లో ఉంటా. రేపటి నుంచి 8 నుంచి 11 మధ్యలో ఎప్పుడైనా చేయరు, మాట్లాడదాం. చేయండి చేయండి. స్టేటస్ చూసి చేస్తే మనం చెప్పొస్తుంది అట్లా. కలెక్టర్ వరకు ఇప్పుడు అవసరం లేదన్న. ఇంకోటి ఏంటంటే ఈ 15 ఆగస్టు దాకా మొత్తం చేయనియారు. వాళ్ళని చేయనిచ్చినాక టైం ఇచ్చి మనం ఆగుదాం అట్లేదని ఉంటే ఆఫీసర్లని. అది మీకు ప్రాసెస్ లేదని చెప్పారు. అదే అందుకే అంటున్నా, ఆ ప్రాసెస్ ఎందుకు లేదో కూడా కనుక్కుందాం. మళ్ళీ ఒకసారి పోయి కనుక్కుందాం. ఒక్కసారి స్టేటస్ ఏముందో ఒకసారి చూసి చెప్పు నాకు, మాట్లాడదాం. సరే సరే. హలో హలో అన్న, ఇది కరువు పైసలు లోను తెచ్చుకున్నా, అది మాపైతే లేదంట, అందుకే మీకు ఫోన్ చేయమన్నారు. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు ఆనంద్ అన్న. ఆనంద్ ఎక్కడి నుంచి? నేను ఇక్కడ వనపర్తికి వెళ్ళి చేస్తున్నా. వనపర్తికి నుంచి. ఇప్పుడు ఇది క్రాప్ లోనేనా మీరు తీసుకుంది? వ్యవసాయ క్రాప్ లోనే తీసుకున్నా సార్. క్రాప్ లోనే. ఎంత అమౌంట్? 1,30,000 సార్. 1,30,000. ఎంత అయింది రుణం మొత్తం? అంటే 1,30,000 ఇంట్రెస్ట్ ఏమన్నా యాడ్ అయిందా? మొత్తం ఇంట్రెస్ట్ మొత్తం కలిసే సార్. మొన్న ఎందుకు కాలేదు మరి? రేషన్ కార్డు లేదా నీకు? రేషన్ కార్డు ఉంది అని కాలేదు సార్. మళ్ళీ కారణం ఏంది? స్టేటస్ ఏముందట నీది? బాకీ కింద నో బ్యాడ్ అని పడ్డది సార్. అది అవునా? ఒంటి బాకీ కింద బాకీ కింద పడ్డది. నువ్వు ఎప్పటి నుంచి రెన్యువల్ చేస్తావు మరి? నేను 2 సంవత్సరాలు సార్ రెన్యువల్ చేయక. మా భార్య వస్తే ఆపరేషన్ అయింది, ఎందుకంటే రెన్యువల్ చేయాలి కదా. రెన్యువల్ చేసేది మన బాధ్యతనే, వాళ్ళది కాదు. ఆ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పారు, ఆ సన్నాసులు చెప్తే మంచిగానే ఉండు కానీ బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పరు, ఇటు అధికారులు చెప్పరు, మనం ఆగమవుతాం. చూద్దామన్నా మీ అందరిది కూడా 15 తారీఖు తర్వాత అవుతుందేమో. ఒకసారి చూద్దాం, మంత్రి ఏం చెప్తారో చూద్దాం, మాట్లాడదాం మీ అందరి ఒకసారి. అదే అన్న, ఒకసారి నేను కూడా మీ లెక్కనే మీ అందరి బాధలు చెప్పేటం నీకు అట్లా చెప్తా. ప్రజలు చూస్తా ఉన్నారు 100,000 మంది, వాళ్ళకి తెలుస్తుంది అట్లా. ఓకే అన్న.